హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఈరోజు ఈ వీడియోలో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసుకుని సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే ఇప్పటికే మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంటే మీరు బీటెక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏ కోర్స్ నేర్చుకుంటే మీకు త్వరగా జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయనేది దాని గురించి ఈ వీడియో మీకు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రజెంట్ 2024 అండ్ 2025లో టెక్ ఇండస్ట్రీలో ఏవైతే డిమాండింగ్ స్కిల్స్ ఉన్నాయి, సో అండ్ యూస్ఫుల్ టిప్స్ ఏంటి, ఏ కెరియర్ పాత్ ఎంచుకుంటే మీకు జాబ్ త్వరగా వస్తుందనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల మీకంటూ ఒక క్లారిటీ వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో 2024 అండ్ 2025లో డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్ అనేది టాప్ డిమాండింగ్ ఉన్న స్కిల్. ఎందుకంటే ఇందులో ఏం చేస్తారంటే డేటాని అనాలిసిస్ చేసి బిజినెస్లో డెసిషన్ తీసుకోవడానికి దీన్ని యూస్ చేస్తారు. సో ఈ ఫీల్డ్లో మీరు జాబ్ తెచ్చుకోవాలనుకుంటే మీకు మెయిన్గా ఉండాల్సిన స్కిల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా మెషిన్ లెర్నింగ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలంటే మీకు మినిమం ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ వచ్చేసి పైథాన్ లేదా ఆర్ ఉండాలి. సో మీ డేటా అనాలిటిక్స్ అండ్ డేటా సైన్స్లో సర్టిఫికేషన్ చేయడం వల్ల మీకు ఈ ఫీల్డ్లో త్వరగా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు ఎప్పుడైనా సరే మీకు స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఉన్నాయని మీకు అనిపిస్తే వాళ్ళకి ఈ ఫీల్డ్ అనేది పెర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ప్రజెంట్ ఉన్న ఐటీ ఇండస్ట్రీలో మేజర్ ట్రెండ్. ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా వాళ్ళ డేటాని వాళ్ళ అప్లికేషన్స్ని కూడా క్లౌడ్లోనే హోస్ట్ చేస్తున్నాయి. సో మీరు మైక్రోసాఫ్ట్ ఎజూర్ లేదా ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్ లాంటి ప్లాట్ఫామ్స్ నేర్చుకోవడం వల్ల మీకు ఈ క్లౌడ్ కంప్యూటింగ్లో గుడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ వీటిలో సర్టిఫికేషన్ చేయడం వల్ల మీకు మంచి జాబ్ ఆఫర్స్ కూడా ఉంటాయి. అండ్ ప్రజెంట్ ఉన్న ట్రెండింగ్ వాళ్ళలో క్లౌడ్ ఇంజనీర్స్కి హై శాలరీ ప్యాకేజెస్ కూడా వస్తున్నాయి. సో మీకు నెట్వర్కింగ్ ఆర్కిటెక్చర్ అండ్ క్లౌడ్ సెక్యూరిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ కెరియర్ పాత్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అనేది ఎవరికి ఇన్వాల్వ్ అది. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న 2024 అండ్ 2025లో డేటా సెక్యూరిటీ అనేది బాగా క్రూషియల్ అయిపోయింది. దానివల్ల ఈ సైబర్ ప్రొఫెషనల్స్కి డిమాండ్ బాగా పెరిగింది. ఎథికల్ హ్యాకింగ్, పెనిట్రేషన్ టెస్టింగ్, సెక్యూరిటీ అనాలిసిస్ స్కిల్స్ లాంటివి ఇక్కడ యూజ్ అవుతాయి అన్నమాట. సో సైబర్ సెక్యూరిటీలో మీరు సర్టిఫికేషన్ చేయడం వల్ల అవి మీ రెజ్యూమ్లో ఒక పవర్ఫుల్ టూల్గా మారిపోతాయి. సో మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ ఉంటే మీకు ఈ సైబర్ సెక్యూరిటీలో సక్సెస్ఫుల్గా కెరియర్ని బిల్డ్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ డిమాండింగ్ ఉన్న స్కిల్ డెవాప్స్. సో డెవాప్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ని అండ్ ఐటీ ఆపరేషన్స్ని రెండింటిని కంబైన్ చేస్తారు. సో డెవాప్స్ ఇంజనీర్స్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెవలప్మెంట్ పైప్ లైన్ బిల్డ్ చేయడంలో వీళ్ళు కీ రోల్ ప్లే చేస్తారు. సో ఈ డెవాప్స్లో మీకు ఆపర్చునిటీస్ కావాలంటే మీకు ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసి గిట్, డాకర్ అండ్ క్యూబర్నెటిస్, జెంకిన్స్. ఈ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మీకు డెవాప్స్లో త్వరగా జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ డెవాప్స్ అనేది ప్రామిసింగ్ కెరియర్. సో అంతేకాకుండా ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న ఫీల్డ్ కూడా. సో మీకు టీమ్ కొలాబరేషన్ అండ్ ఆటోమేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ డెవాప్స్ సైడ్ వెళ్ళడం చాలా మంచిది. అండ్ నెక్స్ట్ హై డిమాండ్ ఉన్న ఫీల్డ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, చాట్ జీపీటీ, ఏఐఎస్ గురించి. సో 2024 అండ్ 2025లో ఈ ఏఎంఎల్లో జాబ్స్కి డిమాండ్ అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. సో ఈ ఫీల్డ్కి మీకు కావాల్సినవి ఆల్గారిథమ్స్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అండ్ వీటితో పాటు మీరు నేర్చుకోవాల్సినవి పైథాన్, పైటార్చ్, టెన్సర్ఫ్లో ఇలాంటి లాంగ్వేజెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏఎంఎల్ అనేది కాంప్లెక్స్ ఫీల్డ్ అయినప్పటికీ మీకు ఇన్నోవేటివ్ ఐడియాస్ అండ్ లాజికల్ థింకింగ్ ఉంటే దీంట్లో మీరు ఎక్సలెంట్గా కెరియర్ని బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ హై డిమాండ్ ఉన్న ఫీల్డ్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఏంటంటే సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం. సో దీంట్లో ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ నేర్చుకోవడం వల్ల మీరు ఫుల్ స్టాక్ డెవలపర్స్ అవుతారు. సో 2024 అండ్ 2025లో ఈ ఫుల్ స్టాక్ డెవలపర్స్కి చాలా గ్రోత్ ఉంది అండ్ చాలా డిమాండ్ ఉంది.
సో ఫ్రంట్ ఎండ్ సైడ్ వచ్చేసి మీరు మీరు బిల్డ్ చేసుకోవాల్సిన స్కిల్స్ ఏంటంటే రియాక్ట్ జేఎస్ లేదా యాంగులర్ జేఎస్, అండ్ బ్యాక్ ఎండ్ వచ్చేసి నోట్ జేఎస్ అండ్ డిజంగో. నేను ఫుల్ స్టాక్ డెవలపర్ని. సో కొంతమంది బ్లైండ్గా వెళ్ళి ఫుల్ స్టాక్ డెవలపర్స్ కోర్స్ తీసుకుంటున్నారు, బట్ అక్కడ ఏంటంటే ఈ స్కిల్స్ నేర్పించకుండా వేరే వాళ్ళకి నచ్చిన స్కిల్స్ వాళ్ళు నేర్పిస్తున్నారు. సో మీరు జాయిన్ అయ్యే ముందు ఈ స్కిల్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని మరీ జాయిన్ అవ్వండి. నేను పర్సనల్గా రికమెండ్ చేసేది ఏంటంటే బ్యాక్ ఎండ్లో జావా కంటే నోట్ జేఎస్ తీసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఎందుకంటే జావా అనేది బాగా పెద్ద అప్లికేషన్స్కి మాత్రమే యూజ్ చేస్తారు. లైట్ వెయిట్ ఉన్న అప్లికేషన్స్కి బ్యాక్ ఎండ్ ఎక్కువ నోట్ జేఎస్ని ప్రిఫర్ చేస్తారు. సో మీకు ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫీల్డ్ వచ్చేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఫైనాన్షియల్, హెల్త్ కేర్, సప్లై చైన్ లాంటి ఫీల్డ్స్లో యూజ్ చేస్తారు. సో మీరు ఈ ఫీల్డ్లో ఈ బ్లాక్ చైన్ నేర్చుకోవడం వల్ల మీకు డీసెంట్రలైజ్డ్ సిస్టమ్స్, స్మార్ట్ కాంట్రాక్ట్ అండ్ క్రిప్టో కరెన్సీ డెవలప్మెంట్ ఏరియాస్లో మీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఈ ఫీల్డ్లో మీరు కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే మీరు నేర్చుకోవాల్సినవి బ్లాక్ చైన్ డెవలప్మెంట్ అండ్ క్రిప్టోగ్రఫీ కాన్సెప్ట్స్ మీరు ఎక్స్పర్టైజ్ అయి ఉండాలి. 2024 అండ్ 2025లో కూడా ఈ బ్లాక్ చైన్ అనేది ఎవర్ గ్రీన్గానే కొనసాగుతుంది. సో దీంట్లో మీరు కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఈ బ్లాక్ చైన్ గురించి మరింత డీప్గా ఎక్స్ప్లోర్ అయితే చేయండి. సో ఇది గైస్ 2024 అండ్ 2025లో బీటెక్ గ్రాడ్యుయేట్స్కి ఐటీలో బెస్ట్ కెరియర్ పాత్స్. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకంటే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఇందులో ఏ ఫీల్డ్ అయితే బెస్ట్గా సూట్ అవుతుందో ఒక క్లియర్ డెసిషన్ తీసుకుని దాని మీద కంటిన్యూస్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ బీటెక్ చదువుతున్న ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బై.